అసలు మొదట పుట్టిన వాడే బలవంతుడు. తల్లిదండ్రులు కూడా ఇవి నా జ్యేష్ఠ కుమారుడు అంటారు. కానీ మొదటి ఆదాము బలహీన పడిపోయాడు, కడపటి ఆదాము బలవంతుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నుండి పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోయి రాలిపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్త్రీ కనిన నరుడికి బలం ఎక్కడదండి? నువ్వు ఆత్మ సంబంధంగా పుట్టినవాడు. ఆత్మ సంబంధంగానే విత్తబడాలి, ఆత్మ సంబంధంగానే ఎత్తబడాలి. ఆత్మ సంబంధంగా విత్తబడి శరీర సంబంధంగా లేపబడటానికి అక్కడ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధంగానే పుట్టాడు, మనలోనే పుట్టాడు, కానీ ఆయన కూడా శోధింపబడ్డాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. లోక సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి ధ్యానిస్తే, అపవాది అయిన సాతాను ఇదిగో దేవుని దగ్గరికి వచ్చి ఆయన 40 దినములు ఉపవాసం ఉండి అరణ్యములో ఆకలి గునగా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా, మనుషులు రొట్టె వలన మాత్రమే, మరి దేని వలన? ఇప్పుడు మనం వింటున్నాం చూసావా, దేవుని వాక్యమును బట్టి కూడా బ్రతకగలడు, జీవింపగలడు. అందుకని మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపజేయు అనేకులను బ్రతికించేదిగా ఉండాలి. సేవా పరిచర్య, ఆత్మ సంబంధమైన సంఘాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటే అది బలహీనంగా ఎంచబడుతుందంటే నీలో ఏమైపోయింది? కుయుక్తి చేత మోసపడే సాతాను, మోసం చేయబడే సాతాను నీలో దొరబడిపోయింది. ఇస్కరియోతు యూదాలు దొరబడినట్లు ఇవాళ చాలా మందిలో కూడా ఆ కుయుక్తి గల సాతాను దొరబడిపోతున్నాడు. మెలుపుగలిగి దానిని తెలుసుకున్నాడు. సంఘాన్ని బలపరచడానికే కానీ ఎక్కడా బలహీనపరచడానికి మాట్లాడతలేదండి. గ్రహించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగ ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన వారిగానే ఉండాలి, కానీ ప్రకృతి సంబంధమైన కళ్ళ ముందు ఇప్పుడేమైపోయింది, ఇంకా బోళ్ళంతా జరుగుతుంది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు బోళ్ళంత మంది రాబోతున్నారు. ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచి